హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Teluguabbai Remo యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక మంచి అద్భుతమైన వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేద్దాము. సో మీకు ఇక్కడ కనబడుతుంది అనుకుంటా, చూడండి. సో ఇలాంటి వీడియో ఎడిటింగ్ అయితే చేద్దాము. సో ఇక్కడ నేమ్స్ మీరు అన్నీ చూసుకోవచ్చు. సో మనకి ఇక్కడ నేమ్స్ ఇవన్నీ అయితే మనకైతే బ్లర్ అయితే అవుతుంటాయి. ఇక్కడ చూశారు కదా. సో ఇక్కడ నేమ్స్ ఉంది. సో అక్కడ మ్యూజిక్ కూడా ఇక్కడ సైడ్లో చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి మ్యూజిక్ కూడా ఉంటుంది. ఇక్కడ మ్యూజిక్ ఉంటుంది, ఇక్కడ ఎన్టీఆర్ అని చెప్పి నేమ్ ఉంది. సో ఇక్కడ ఈ ఎన్టీఆరే కాదు, సో చాలామంది ఈరోజు మన పవన్ కళ్యాణ్ కానీ, సో ఇంకా ఎవరు మహేష్ బాబు కానీ, ఇంకా ప్రభాస్ కానీ, ఎవరైనా ఎవరి ఫొటోస్ అయినా పెట్టుకోవచ్చు. సో ఇది ఎడిటింగ్ అయితే చేయాలి. సో ఇది ఈ వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలని సో ఈరోజు నేను ఈ వీడియో అయితే మొత్తం క్లీన్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. సో ఈ వీడియో మీకు నచ్చుతుంది, ఖచ్చితంగా అయితే డెఫినెట్ అయితే నచ్చుతుంది. సో నాకు ఒక పని చేయండి. సో మీరైతే నాకు ఈ వీడియోకి అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్లకు షేర్ చేయండి. సో ఇంకొకటి అయితే మీరైతే ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చేయండి, చూడండి. ఓకే, చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి, సో డెఫినెట్లీ మీకు నచ్చితే మనక లైక్ ఇచ్చేసేయండి. సో నేను ఈ వీడియోకి ఏమేమి వాడానో సో అవన్నీ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. సో మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతుంది కదా. సో ఇక్కడ చూడండి. సో ఈ నేమ్స్ కూడా ఓకే, ఇక్కడ నేమ్స్ కనబడుతున్నాయి కదా. సో ఇక్కడ ఇగో యంగ్ రెబల్ స్టార్ అని చెప్పింది మహేష్ బాబు, పవన్ కళ్యాణ్. సో ఇవన్నీ పిఎన్జీ నేమ్స్, ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. సో హీరోస్ ఫొటోస్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. సో మీకు ఏ హీరో ఫొటోస్ కావాలంటే ఆ హీరో ఫొటోస్ పిఎన్జీలో అయితే ఉన్నవి. సో డౌన్లోడ్ చేసుకోండి. సో ఇంకొకటి వచ్చేసి ఇక్కడ మీకు ఈ లైటింగ్ ఎఫెక్ట్ కనబడుతుంది కదా. సో ఈ వీడియోకి నేను ఏమేమి వాడానో ప్రతి ఒక్కటైతే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న ముందైతే నాకైతే లైక్ చేయండి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్లకు అందరికి షేర్ చేయండి. సో అలాగే నాకు కింద ఉన్న రెడ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకో, దాని పక్కన వచ్చే బెల్ గంట కొట్టి నేను ఏ ఒక వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. బెల్ గంట కొట్టి హాల్ ఆఫ్ పెట్టు, హాల్ మోడ్ మీద పెట్టి నేను ఏ ఒక వీడియో పెట్టి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో ఫ్రెండ్స్, మీకైతే చూపించాను కదా వీడియో ఎలా ఉంది. సో చాలా అందంగా అయితే ఉంది. సో ఇప్పుడు ఆ వీడియో ఎడిటింగ్ అనేది ఎలా వేసుకోవాలని చెప్పి నేను ఇప్పుడు ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో అయితే చెప్పాను కదా, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి మీకు నచ్చితే మనకు డెఫినెట్గా ఒక లైక్ అయితే ఇవ్వండి. సో ఓకే. సో ఫ్రెండ్స్, ఇంకా మనం డైరెక్ట్గా అయితే ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గెట్ స్టార్ట్ టాపిక్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మీరైతే కైనమాస్టర్ యాప్ అయితే ఓపెన్ చేసుకోవాలి. సో కైనమాస్టర్ సో విత్ వాటర్ మార్క్ అంటే వాటర్ మార్క్ లేని కైనమాస్టర్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ పెట్టాను, ఆ వీడియో చూడండి. సో కైనమాస్టర్ వాటర్ మార్క్ ఎలా రిమూవ్ చేయాలి, ఎలా తీసేయాలి వాటర్ మార్క్ అని చెప్పి ఒక వీడియో చేశాను, ఆ వీడియో చూడండి. కైనమాస్టర్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత సో మనకి ఇక్కడ ఇక్కడ మనకి ప్లస్ ఉంది కదా. సో ప్లస్ మీద క్లిక్ ఇచ్చేసి సో మనకి ఇక్కడ చూడండి 16 ఇక్కడ కనబడుతుంది కదా, 16:9 అని చెప్పి చిన్న స్క్రీను. సో ఆ స్క్రీన్ మీద క్లిక్ ఇచ్చుకోవాలి. ఓకే, చిన్న స్క్రీన్ అనమాట, అది చిన్నగా ఉంటుంది స్క్రీను. సో ఆ స్క్రీన్ మీద క్లిక్ ఇచ్చుకుంటే మనకైతే ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అయిపోయిన తర్వాత సో మనకి ఇక్కడ మీడియా అని కనబడుతుంది కదా. సో మీడియా మీద క్లిక్ ఇచ్చేసి సో నేను ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ సెలెక్ట్ అయితే చేసుకుంటాను. సో నేనైతే 2 టైమ్స్ అయితే నాకైతే బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అయితే వచ్చింది. సో నాకు ఈ ఇమేజెస్ అయితే ఇక్కడ ఈ ఇమేజెస్ అయితే కింద డిస్క్రిప్షన్లో పెడతాను. సో మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే. సో మనం ఇప్పుడైతే ఒక ఇమేజెస్ అయితే డిలీట్ చేద్దాము. ఇంకో మనకు కావాల్సింది ఒక దాంతోనే వర్క్. సో మీరు ఈ ఒక్క ఇమేజెస్ తీసుకొని సో ఈ ఎక్కువ ఇమేజెస్ 30 సెకండ్, ఓకే 30 సెకండ్ వరకు అయితే పెట్టేసేయండి ముందు. ఓకే, 30 సెకండ్ వరకు పెట్టేసి సో ఇక్కడ ఏంది ఫస్ట్లోకి రండి. ఓకే, ఫస్ట్కి వచ్చేసి సో మనకు కత్తెర ఉంది కదా, కత్తెర పక్కన ఇక్కడ కర్పింగ్ ఉంటుంది, ఇక్కడ కర్ప్. సో దీని పేరు కర్పింగ్. ఓకే, కర్పింగ్ మీద క్లిక్ ఇచ్చేసి సో ఇక్కడ మనకి ఇక్కడ మనకి ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఇక్కడ ప్లస్. సో దాని మీద క్లిక్ ఇచ్చేయండి. ఈ 2 ఫొటోస్ ఒకటే అయిపోతుంది. సో తర్వాత మనం ఇక్కడ 2 ఫింగర్స్ పెట్టండి, ఇక్కడ స్క్రీన్ మీద 2 ఫింగర్స్ పెట్టి ఈ ఫోటో అనేది ఇలా జూమ్ చేసుకోండి. ఓకే, ఇలా జూమ్ తగ్గించేసేయండి. ఓకే, సో ఇలా సెట్ చేసుకోవాలి, ముందు ఇలా ఫిట్ చేసుకోవాలి. ఓకే, స్క్రీన్ మొత్తం ఇలా సెట్ చేసుకోండి. సో ఓకే ఇలా సెట్ చేసిన తర్వాత ఓకే బటన్ మీద ట్యాప్ చేయండి. ఓకే అయిపోతుంది. సో తర్వాత ఈ ఫోటో ఏదనేది ఎక్కడ కదలదు. ఓకే, కదలకుండా ఉండిపోతుంది. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ లేయర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో లేయర్ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చేయండి. సో క్లిక్ ఇచ్చేసిన తర్వాత సో మీకు డిస్క్రిప్షన్లో ఇంకో ఫోటో లింక్ పెడతాను. సో ఆ ఫోటో కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఈ యొక్క ఫోటో అనేది మనం స్క్రీన్ అనేది ఇట్లా మీరు ఇది కూడా 30 సెకండ్ వరకు అయితే ఇలా మీరు స్క్రోల్ చేయండి, అంటే గుంజేసేయండి. సో గుంజేసిన తర్వాత సో ఈ ఫోటో సైజ్ అనేది ఇలా పెద్దగా పెట్టేయండి. ఓకే, ఇలా పెద్దగా చేయండి. ఓకే, ఇలా పెద్దగా చేసేయండి. అంటే మీకు ఇక్కడ గోల్డెన్ స్క్రీన్ ఆడుతుంది కదా, గోల్డ్ కలర్. సో ఈ గోల్డ్ కలర్ బార్డర్ దాటేయకండి. సో ఏమున్నా గోల్డ్ కలర్ బార్డర్ లోపల పెట్టేసేయండి. సో పెట్టేసి ఇలా పైకి అయితే కొంచెం పైకి ఇలా జరిపేసేయండి. సో ఇలా జరిపేసిన తర్వాత సో ఇప్పుడు ఇక్కడ ఇక్కడ సో మీకు ఇక్కడ లేయర్ ఉంది కదా. సో లేయర్ మీద క్లిక్ ఇచ్చేసి మీడియా మీద క్లిక్ చేయండి. సో తర్వాత వచ్చేసి సో మీతో ఏదైనా ఫొటోస్ ఉందనుకో, సో ఏదైనా ఒక ఫొటోస్ ఉందనుకో. సో ఇప్పుడు ఎన్టీఆర్ కానీ మహేష్ బాబు కానీ సో ఇప్పుడు ఏదైనా ఒకటి. సో నేను ఇప్పుడు ఏంది నీకు ఇక్కడ చూపిస్తా చూడండి. సో ఇక్కడ ఓకే,
ఓకే, ఇక్కడ ఎన్టీఆర్ ఫోటో పెట్టాను. ఓకేనా. సో ఈ ఫోటో అన్నది ఇలా ఇలా ఫిట్ చేయండి. ఇక్కడ పైకి ఇలా పెట్టేసి సో మనకి ఇక్కడ కర్పింగ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. కర్ప్ అని దాని మీద క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి షేప్ ఇక్కడ మాస్క్ అని ఉంటుంది. ఇక్కడ ఆన్ చేసుకోండి. ఓకే, ఆన్ చేసేయండి. సో మనకైతే ఇలా అయితే చూపిస్తుంది. సో దీన్ని ఏం చేయాలంటే మనకి ఇక్కడ బాక్సులు ఉంటాయి. బాక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ రౌండ్ గురించి చూడండి, సర్కిల్, ఈ బాక్స్ సెలెక్ట్ చేసుకొని సో ఇప్పుడు ఓకే దీన్ని ఇలా కొంచెం ఇలా తగ్గించేసేయండి. ఓకే, ఇలా తగ్గించేసి సో మీరు ఇలా ఓకే చేసేయండి. ఇలా ఓకే చేసి బ్యాక్ బటన్ క్లిక్ చేసి సో ఈ ఫోటో అనేది సో అక్కడ మీకు సర్కిల్ ఉంది కదా వెనక బ్యాక్ సైడ్లో వైట్ కలర్లో, సో ఆ సర్కిల్ లోపలనే పెట్టండి ఏమున్నా. ఓకే, ఇలా పెట్టేసేయండి. సో ఇలా పెట్టేసిన తర్వాత ఈ ఫోటో కూడా 30 సెకండ్. ఓకే, వీడియో లెంత్ ఎంత వరకు ఉంటే అంతవరకు. ఓకే, ఈ ఫోటో కూడా 30 సెకండ్ వరకు పెట్టేసేసి సో ఇప్పుడు ఏం చేయాలంటే సో మాకు ఇక్కడ లేయర్ మీద క్లిక్ ఇచ్చేసి మీడియా మీద క్లిక్ ఇచ్చేయండి. సో క్లిక్ ఇచ్చేసిన తర్వాత సో మీకు ఒక ఫోటో కూడా పెడతాను. సో అది కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో అది ఏంటంటే మనకు ఒక లైటింగ్ అనమాట. సో ఇక్కడ మీకు కనబడుతుంది అనుకుంటా. సో ఇక్కడ చూశారు కదా, ఇది ఒక ఫోటో అనమాట. ఇది మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ యొక్క ఫోటో అనేది మనం ఇలా చేసుకోండి. ఓకే, లోపల సర్కిల్ ఉంది చూసారా, సో ఇలాగా. ఓకే, ఇలా చేసేయండి. సో ఇలా చేసి సో ఇది కూడా 30 సెకండ్. ఓకే, 30 సెకండ్ వరకు పెట్టేసాను బ్రదర్. ఓకే ఫ్రెండ్, ఓకే 30 సెకండ్ వరకు పెట్టేసి సో మనకి ఇక్కడ ఒక ఆప్షన్ చూడండి, ఇక్కడ 3 డాట్స్. ఓకే, 3 డాట్స్ మీద క్లిక్ ఇచ్చేసి ఇక్కడ డూప్లికేట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో డూప్లికేట్ మీద క్లిక్ చేయగానే ఒకటి మనకి డూప్లికేట్ రెడీ అయిపోయింది. సో డూప్లికేట్ ఎక్కడ ఉందంటే ఇక్కడ కింద వచ్చేసింది. ఓకే, ఇక్కడ కింద ఉంటుంది కదా, ఇది డూప్లికేట్. ఓకే, దాని మీద క్లిక్ ఇచ్చేసి సో ఇక్కడ మనకి కలర్ అన్న ఆప్షన్ ఉంటుంది. సో కలర్ మీద క్లిక్ ఇచ్చేసి సో మనకి ఇక్కడ బ్లాక్ అన్న ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఈ బ్లాక్. ఓకే, ఈ బ్లాక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. బ్లాక్ సెలెక్ట్ చేసి బ్యాక్ వెళ్ళిపోండి. సో బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్ అన్న ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ ఇచ్చేసి ఇక్కడ కలర్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. సో నేనైతే ఒక 80 అయితే పెట్టాను, 82 పెట్టాను. సో బ్యాక్ బటన్ మీద క్లిక్ ఇచ్చేయండి. సో తర్వాత మనకి ఇక్కడ ఓవర్లే యానిమేషన్ ఇక్కడ మారుతుంది కదా, సో దాని పేరు ఓవర్లే యానిమేషను. దాని మీద క్లిక్ ఇచ్చేసి మనకి ఇక్కడ ఫ్లిక్కర్. ఓకే, ఫ్లిక్కర్ మీద క్లిక్ ఇచ్చేయండి. సో మనకి అక్కడ చూడండి, మీకు ఇక్కడ లైటింగ్ అనేది కదులుతుంటుంది. ఓకే, ఇంకా ఎక్కువ కదులుతుంది. ఎక్కువ కదలాలంటే మనకి ఇక్కడ ఇది అడ్జస్ట్ చేసుకోండి. సో ఇది ఎంత అడ్జస్ట్ చేస్తే అంత మీకు మంచిది. సో ఇక్కడ చూడండి, మనకైతే లైటింగ్ అయితే మనకు కదులుతుంది. సో ఓకే, ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి మీకు. సో మనకైతే లైటింగ్ అయితే కదులుతుంది. ఓకే, మనకి లైటింగ్ అయితే ఇక్కడ చూశారు కదా కదులుతుంది. సో తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేయండి. సో లేయర్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ ఇచ్చేసి సో మీకు ఒక ఫొటోస్ కూడా పెడతాను. సో అది ఏంటి అంటే ఇది పిఎన్జీ నేమ్. ఇక్కడ మీకు నేమ్ కనబడుతుంది కదా, ఈ నేము. సో ఈ యొక్క నేమ్ వచ్చేసి పిఎన్జీ అనమాట. ఓకే, సో ఈ యొక్క నేమ్ వచ్చేసి పిఎన్జీ. సో ఇది ఏంటంటే నేను చిన్న సైజ్ అయితే స్క్రాల్ చేశాను. సో పెద్ద సైజ్ అయితే మీరు పెట్టుకోండి. సో ఇలా పెట్టేసేయండి. సో ఇలా సెట్ చేసుకోండి. సో ఇలా సెట్ చేసిన తర్వాత సో ఇది కూడా 30 సెకండ్ వరకు పెట్టేసేయండి. ఓకే, 30 సెకండ్. ఓకే, 30 సెకండ్ వరకు పెట్టేసి సో దీన్ని డూప్లికేట్ తయారు చేసుకోండి. ఒక డూప్లికేట్ బటన్ మీద క్లిక్ ఇచ్చేసి డూప్లికేట్ వేసుకోండి. సో ఒక దాని మీద క్లిక్ ఇచ్చేసి సో ఇక్కడ కర్పింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చేసి మనకి ఇక్కడ ఒక నేమ్ అయితే కర్పింగ్ చేసుకోండి. సో ఇది ఇక్కడ పెట్టేయండి. ఓకే, ఇక్కడ ఎన్టీఆర్ అని చెప్పి ఇక్కడ ఉంది కదా, సో ఇది ఇది పెద్దగా పెట్టేయండి. ఓకే, ఎన్టీఆర్ అన్న నేము. సో కొంచెం పెద్దగా అయితే చూసుకోండి. ఓకే, సో ఇలాగైతే ఇలా పెట్టేయండి. సో ఇలా పెట్టేసి ఓకే బటన్ మీద టైప్ చేయండి. సో ఓకే బటన్ మీద టైప్ ఇచ్చేసి సో తర్వాత మీరు ఫొటోస్ అన్నీ ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ లేయర్ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చేసి మీడియా మీద క్లిక్ చేయండి. సో తర్వాత వచ్చి మీకు పిఎన్జీ ఫొటోస్ అయితే 2 ఫొటోస్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో ఈ ఎన్టీఆర్వి కాదు, సో ప్రతి ఒక్క వేరేవి ప్రభాస్ ఉండవి, పవన్ కళ్యాణ్ ఉండవి, ఎన్టీఆర్వి లేక అల్లు అర్జున్ కూడా ఉన్నవి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ ఫొటోస్ ఉన్నాయి కదా, ఇది ఏం చేయాలంటే సో ఇలాగా పెట్టేయండి. ఓకే, ఇలాగా. ఓకే, ఫ్రేమ్ లోపల పెట్టేసేయండి. ఓకే, ఇలా పెట్టేసి సో ఓకే బటన్ మీద టైప్ ఇచ్చేసింది. సో తర్వాత వచ్చేసి లేయర్ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చేసి మీడియా మీద క్లిక్ చేయండి. సో తర్వాత ఇంకొకటి ఎన్టీఆర్ ఫోటో, ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఈ ఫోటో సైజ్ కూడా ఇలా పెట్టేయండి. సో ఫ్రేమ్ అవుట్ కాకూడదు, ఫ్రేమ్ అవుట్ కాకుండా చూసుకోండి. సో తర్వాత ఇది కూడా ఇలా సెట్ చేసేయండి. ఓకే, ఇలా సెట్ చేసేసి సో ఇప్పుడు ఏం చేయండి, ఒకే బటన్ మీద టైప్ ఇచ్చేయండి. సో ఇది కూడా 30 సెకండ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీకు ఫోటో ఉంది కదా ఎన్టీఆర్ 6 ప్యాక్ ఫోటో. సో మొండి కత్తి. ఓకే, మొండి కత్తి, దాని పేరు మొద్దు కత్తి, మొండి కత్తి. ఓకే, ఆ ఫోటో కూడా మీరు ఇలా లాస్ట్ వరకు పెట్టేసి సో తర్వాత ఇంకేం చేయాలంటే సో ఇది మొత్తం మనకు రెడీ అయిపోయింది. సో తర్వాత వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ 2 ఉంటాయి. సో ఇదైతే చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ లేయర్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ ఇచ్చేసి మీడియా మీద క్లిక్ చేయండి. సో తర్వాత వచ్చేసి సో మీకు 2 వీడియోస్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి. సో ఆ వీడియోస్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో అది ఏంటి అంటే ఆ వీడియోస్ ఇది లైటింగ్. ఓకే, ఇది మ్యూజిక్ బ్యార్ అనమాట, మ్యూజిక్ బ్యార్ ఇది. సో ఈ స్క్రీన్ అయితే ఇలా ఫిట్ చేసుకోండి, ఇలా ఫుల్ పెట్టేసేయండి. సో ఓకే కనబడుతుంది కదా, ఇలా ఫుల్ పెట్టేసేయండి.
సో ఇలా ఫుల్ పెట్టేసిన తర్వాత సో మనకి ఇక్కడ ప్రీమియం బెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ ఇచ్చేసి సో ఇక్కడ మనకి ఇక్కడ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుంది. స్క్రీన్ మీద క్లిక్ ఇచ్చేయండి. సో ఇది రెడీ అయిపోయింది. సో రెడీ అయిపోయిన తర్వాత సో మనకి ఇంకేంటి ఇక్కడ లేయర్ మీద క్లిక్ ఇచ్చేయండి మళ్ళీ. లేయర్ మీద క్లిక్ ఇచ్చి మీడియా మీద క్లిక్ ఇచ్చేసి సో మీకు ఇంకొక వీడియో ఉంటుంది. సో అది ఏంటంటే మనకి లైటింగ్ లవ్ టెంప్లెట్లు అంటే లవ్ ఇట్లా మూవ్ అవుతుంటవి, లైటింగ్ కూడా వస్తుంటుంది దాంట్లోకి వెళ్ళి. సో చాలా మంచిగా ఉంటుంది అది. సో అది మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే వీడియో అయితే పెడతాను. సో ఆ వీడియో ఎక్కడుందో నేను చూస్తున్నాను ఇప్పుడు నాకు. సో ఇక్కడ సో ఇక మీకు కనబడుతున్నాం కూడా ఈ వీడియో చూశారు కదా. సో ఈ వీడియో ఇలాగైతే ఉంటుంది. సో ఈ వీడియో డౌన్లోడ్ చేసుకొని సో మీరు ఇలా సెట్ చేసుకొని సో ఇలా ఫుల్ స్క్రీన్ చేసి ఇక్కడ మనకి ప్రీమియం బ్లెండింగ్ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చేసి స్క్రీన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ ఇచ్చిన తర్వాత సో ఈ వీడియోకి సౌండ్ ఉంటే సౌండ్ తగ్గించుకోవాలి. నేను పెట్టాను కదా ఇప్పుడు లైటింగ్ వీడియోకి సౌండ్ తగ్గించుకొని సో వీడియో అయితే ప్లే చేసుకోండి. సో ఇక్కడ మీకు వీడియో ప్లే చేసుకుందాం మనం ఇప్పుడు. సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మీకు మ్యూజిక్ చూడండి, ఇక్కడ నేమ్స్ మీదకి వెళ్ళి యంగ్ టైగర్ ఎన్టీఆర్ మీదకి వెళ్ళి సో ఇక్కడ లైటింగ్ ఎఫెక్ట్ చూశారు కదా. సో ఎంత మంచిగా అంటే అంత మంచిగా వచ్చింది, చాలా అంటే చాలా మంచిగా అయితే వచ్చింది. సో మీరు చూశారు కదా, చూడండి ఎంత బాగా అయితే వచ్చిందంటే అంత బాగా అయితే వచ్చింది. సో మీరైతే చూసుకోవచ్చు, చాలా బాగా అంటే చాలా బాగా వచ్చింది. ఇది ఒకటే కాదబ్బా. సో ఇక్కడ స్క్రీన్ మీద చూడండి, సో మీకు కనబడుతుంది కదా, చూడండి ప్రభాస్ తీశాను, సో అలాగే మహేష్ బాబు, అల్లు అర్జున్, సో ఇలా వేసుకోవచ్చు. సో మీ ఫొటోస్ కూడా పెట్టవచ్చు. ఇక్కడ అక్కడ సర్కిల్లో మీకు నచ్చిన హీరో ఫోటో పెట్టి ఇక్కడ సైడ్కి మీ ఫోటో పెట్టేస్తే ఇంకా అద్భుతంగా అయితే ఉంటుంది. సో తర్వాత వచ్చేసి మనం ఏం చేయాలంటే ఇక్కడ షేర్ బటన్ ఉంటుంది. ఇక్కడ మీకు కనబడుతుంది కదా షేర్ బటన్. సో షేర్ బటన్ మీద క్లిక్ ఇచ్చేసి సేవ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఒక విజ్ఞప్తి. సో ఇక్కడ మీకు కనబడుతుంది చూసారా, టాప్ 1 నుంచి టాప్ లాస్ట్ వరకు ఇక్కడ చూడండి మీరు. టాప్ 1 ఇక్కడ మనకు బ్లూ కలర్లో ఇక్కడ నుంచి ఈ లాస్ట్ వరకు. సో నేను ఈ వీడియోకి ఏమేమి వాడాను ఇవన్నీ ప్రతి ఒక్కటి డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో ఈ హీరో ఫొటోస్ కాదు, ప్రతి ఒక్క హీరో ఫొటోస్ కూడా పిఎన్జీలో కన్వర్ట్ చేశాను, అన్నీ ఉంటాయి. మీరు డౌన్లోడ్ చేసుకునే ముందు నాకు లైక్ ఇచ్చి ఈ వీడియో షేర్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. సో ఈ వీడియో ఎఫెక్ట్లు కూడా ఇక్కడ మీకు ఈ వీడియో ఎఫెక్ట్లు లవ్ ఎఫెక్ట్లు పెట్టాను కదా, మ్యూజిక్ ఎఫెక్ట్లు ఇవన్నీ కింద ఉంటాయి, మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో తర్వాత వచ్చేసి మీకు ఏమైనా సాంగ్ అయితే యాడ్ ఇచ్చుకోండి. సాంగ్ అయితే ఇక్కడ ఉంది కదా, సో ఇక్కడ ఆడియో మీద క్లిక్ ఇచ్చేసి మీకు నచ్చిన సాంగ్ అయితే యాడ్ ఇచ్చుకోండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూశారు కదా, వీడియో అయితే చాలా సింపుల్. తర్వాత ఇక్కడ షేర్ బటన్ మీద క్లిక్ చేయండి, వీడియో అయితే షేర్ మీద క్లిక్ ఇచ్చేసి వీడియో అయితే ఎక్స్పోర్ట్ చేసుకొని హెచ్డీ క్వాలిటీలో అయితే పెట్టేసుకోండి. ఫ్రెండ్, వీడియో అయితే చూశారు కదా ఎలా ఉంది, సూపర్గా అయితే ఉంది కదా. సో వీడియో మీకు గిట్ట నచ్చితే డెఫినెట్ లైక్ చేయండి. సో మరిన్ని అప్డేట్ కోసం కింద ఉన్న రెడ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకో, దాని పక్కన వచ్చే బెల్ గంట కొట్టు. సో ఇలాంటి వీడియోస్ అయితే చాలా అంటే చాలా మీకు నేర్పిస్తాను. సో మాకు ఖచ్చితంగా మా ఛానల్ ఫాలో అవ్వండి, ఓకేనా ఫ్రెండ్స్. బాయ్. నా పేరు తెలుగుబాయ్ రెమో. జై హింద్. బాయ్. సీ యూ. టేక్ కేర్. మా లేటెస్ట్ అప్డేట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే కిందనే ఉన్న రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకో. సో దాని పక్కన వచ్చే బెల్ గంట మీద క్లిక్ చేయండి. సో పైన హాల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయడం ద్వారా నేను ఏ ఒక్క వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మిస్ అవ్వకుండా చూడవచ్చు, డైలీ వీడియోస్ అయితే వస్తాయి. ఓకే ఫ్రెండ్స్.